నూర్ మహమ్మద్ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నటువంటి ఈ ఉగ్రవాది బిర్యానీ సెంటర్ రూపంలో ఉగ్రవాదులు చేస్తున్నాడు. అంటే అక్కడ బిర్యానీ సెంటర్ అమ్ముతూ వాడి ఉగ్ర కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నిఘా వర్గాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అనంతపురం పోలీసులు అయితే వీటిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా తరలించారు. ఇప్పుడు కోర్టు నుంచి బుధవారం గురువారం విచారించడానికి అనుమతులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో పాకిస్తాన్ ఆర్మీ తోటి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ISI తోటి అలాగే మరికొంతమంది ఉగ్రవాదులతో కూడా ఈ నూర్ మహమ్మద్ కి పరిచయాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఉగ్రవాదులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇంక ఇది సరిపోదా? పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదంతో నిండిపోయిందని అమెరికాకి ఏమైనా కళ్ళు ఇదయ్యా మింగేసయ్యా? తెలుసు అమెరికాకి పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదులని. కానీ భారతదేశాన్ని శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగకూడదని దానితో జట్టుగడుతుంది. ఏదో ఒక రోజు వినాశకాల విపరీత బుద్ధే. అది పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా, చైనా అయినా, ఎవరైనా సరే ధర్మబద్ధంగా ఎవరు ఉంటారో వాళ్ళే శాశ్వతంగా ఉంటారు. కాకపోతే ఒక రోజు ముందు వెనక అభివృద్ధి అనేది ఇప్పటి వరకు గత 50-60 సంవత్సరాలుగా కుంటుపడింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నాం అనేసరికి ఇప్పుడు ప్రపంచ దేశాలు చైనా లాగా ఎదగనివ్వకుండా అన్ని విధాలుగా అడ్డుపడుతున్నాయి మన మీద. ఒకవైపు ఉగ్రవాదులు, ఒకవైపు కుహనా మేధావులు, ఒకవైపు దేశ ద్రోహులు, మరొక వైపు ప్రపంచ దేశాలు అన్ని విరుచుకుపడుతున్నాయి. అయినా సరే ఈ సమస్యలు అధిగమించి ముందుకు వెళ్తాం.